సంగారెడ్డి పట్టణంలోని 10వ వార్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలోని వినాయకుని మండపం వద్ద రుద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. గణేశుని నవరాత్రుల సందర్భంగా 8వ రోజు శ్రీనివాస్ ముదిరాజ్ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో 10 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ స్రవంతి విఠల్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, కౌన్సిలర్ రామప్ప, బత్తుల శ్రీనివాస్, చంద్రశేఖర్ మరియు రుద్ర యువజన సంఘం సభ్యులు, స్థానిక కాలనీవాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవం, గణపతి సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ పట్టణం నుండి కానీ అందరూ కూడా విచ్చేసి ఆ గణనాథుని దర్శించుకుంటూ ఉన్నారు. సుమారు 22 సంవత్సరాల నుంచి ఈ యొక్క రుద్రాది ఆధ్వర్యంలో ఈ హనుమాన్ టెంపుల్లో ఈ యొక్క వినాయకుని స్థాపించుకోవడం, తద్వారా 9 రోజులు గణనాథుడు బ్రహ్మాండంగా పూజలు అందుకొని నిమజ్జనానికి 9వ రోజున వెళ్ళి నిమజ్జనం చేసే విధంగా యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ 10వ వార్డుకి సంబంధించిన మా కౌన్సిలర్ స్రవంతి విఠల్ రెడ్డి గారు వాళ్ళకి వెనుకూరిని నడిపిస్తూ, అదేవిధంగా మా బత్తుల శ్రీనివాస్ గారు, కోఆప్షన్ మెంబర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈరోజు హైందవ సాంప్రదాయం సంగారెడ్డి పట్టణంలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కానీ, ముంబై నగరంలో కానీ, దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క గణనాథుడి పూజలు 9 రోజులు కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సంగారెడ్డి పట్టణమే కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా పోతిరెడ్డిపల్లెలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో
గణేష్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈరోజు 8వ రోజు రుద్రాయుధ సభ్యుడైనటువంటి ముదిరాజ్ శ్రీనివాస్ గారి దంపతుల చేత అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రులు ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఇయర్ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రుద్రాయుధ సభ్యుల అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని అండదండలు ఉండి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఆలయ కమిటీ వాళ్ళు, కాలనీ సభ్యులు, బూత్రెడ్డి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. రుద్రాయుధన సంఘం వారి ఆధ్వర్యంలో వినాయకుని పూజా కార్యక్రమాలు, అన్నప్రసాదము ఈరోజు నిర్వహించబడుతున్నాం. ఈరోజు అన్నప్రసాదదాత శ్రీనివాస్ గారు వారు ఆయుష్య ఆరోగ్యాలు ఉండి అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ అబ్బాయిని తీసుకొని వచ్చే సంవత్సరం రావాలని వినాయకుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని కోరనైనది. రుద్రాయుధన సంఘం తరఫున ప్రతి ఒక్క కార్యకర్తకు అందరూ సహకరించి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వినాయకుని నవరాత్రులు నిర్వహించాలని రుద్రాయు కమిటీ వారికి కోరనైనది. చాలా ఘనంగా ఈరోజు 8వ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా రేపు సాయంత్రం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా పాల్గొనాలి. నిమజ్జన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, ఆల్నివాసులు, భక్తులు అందరూ ఘనంగా నిర్వహించాలని కోరనైంది. నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు 8వ రోజు అభయాంజనేయ స్వామి ఆలయంలో రుద్రాయుధన సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ దాత అన్న ప్రసాద దాత శ్రీనివాస్ రుద్రాయుధన సంఘంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇది మా రుద్రాయుధన సంఘం ఆధ్వర్యంలో వినాయకుని పెట్టడం ఇది 22nd టైం. అందరూ